అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అన్నది సామెత. అట్లాగే ఆడపిల్లల విషయంలో పెళ్ళిళ్ళ వయసు వచ్చిన తర్వాత మన చేతిలో ఉండదు అనేటటువంటి స్టేజీ ఇక్కడ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. మరొకసారి మైనర్గా ఉన్న తన కుమార్తెను పెళ్లి చేసుకున్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. కుమార్తె అంటే మీ ఇంట్లో వస్తువు కదా, ఆమె పెళ్లికి అంగీకారం తెలపడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత అంటూ సుప్రీంకోర్టు ప్రధాన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం విచారణ సందర్భంగా వ్యాఖ్యానింది. పెళ్లి సమయానికి మీ కుమార్తె మైనర్ కాదు, ఆ పెళ్లి మీకు ఇష్టం లేనందున వివాహం ఆడిన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని కేసు పెట్టారు. అతని జైల్లో పెట్టే అధికారం మీకు లేదు. మీ కుమార్తె మీ సొంత ఆస్తి కాదు, ఆమె వస్తువు కాదు, ఆ పెళ్లికి ఆమోదం తెలపండి అని కోర్టు సూచించింది. పెళ్ళైన సమయానికి తమ కుమార్తె మైనర్ అని తెలిపేందుకు తల్లిదండ్రులు చూపిన పుట్టిన తేదీ సర్టిఫికేట్ తదితరాల్లో తేడాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తమ కుమార్తె నిర్బంధించి లైంగిక దాడి చేశాడంటూ మహిద్పూర్కి చెందినటువంటి పిటిషనర్ దంపతులు వేసిన కేసుని ఆగస్టు 16 మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కొట్టేస్తే ఆ మేజరేనని ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ సందర్భంగా అమ్మాయి మీ ఆస్తి కాదని తేల్చి చెప్పింది.